టెస్టులో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్లో రెండు బలమైన జట్లు భారత్, ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్లో తలపడబోతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడబోతున్నాయి. 5 ఏళ్ల తర్వాత నగరంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ తమ బజ్బాల్ వ్యూహాన్ని నమ్ముకుంటే భారత్ స్పిన్ బాల్ సవాల్కు సై అంటోంది. ఇంగ్లాండ్ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించేందుకు రోహిత్ సేన తహతహలాడుతుంటే బజ్బాల్తో ధీటుగా స్పందించేందుకు ఇంగ్లీష్ సైన్యం సమాయత్తమవుతోంది. మొత్తంగా రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులకు పసందైన విందు అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవాల్టి భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మరి కాసేపట్లో ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అటు 5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఉప్పల్ వేదికగా కూడా ఈ మ్యాచ్ నడవబోతుంది. 5 టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటిది ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ వేదిక కూడా ప్రారంభమవుతుందని చెప్పాలి. 5 ఏళ్ల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో హైదరాబాద్ లో ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పాలి. ఇటు మ్యాచ్ స్టేడియం సంబంధించి కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులతో కూడా భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ కూడా 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అటు క్రికెట్ ఫ్యాన్స్ కోసం అటు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది, అటు మెట్రో కూడా ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక టెస్ట్ మ్యాచ్ సంబంధించి అటు స్టేడియానికి కూడా అధునాతంగా హంగులతో కూడా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మ్యాచ్ లో ఇక అటు స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, ఆర్మీ, నేవీ, ఇటు ఉద్యోగుల కుటుంబాలకైతే ఇటు ఫ్రీ ఎంట్రీ ఉంది. రోజుకు 5,000 మంది చొప్పున విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉంది. దాంతో పాటు 5 రోజుల పాటు 25,000 మంది స్టూడెంట్స్ కూడా మ్యాచ్ ను ఉచితంగా చూసే వెసులుబాటు కల్పించారు. ఇక ఇంగ్లాండ్ భారత్ సంబంధించి టెస్ట్ అనగానే అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ఇంగ్లాండ్ బజ్బాల్ ను చూసుకుంటే ఇటు ఇండియా వచ్చే స్పిన్ బాల్ తో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ మ్యాచ్ లో అటు రోహిత్ సేన ఎలా అయినా కానీ టెస్ట్ ను గెలిచేందుకు కూడా పట్టుదిట్టమైన పగడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తుందని చెప్పాలి. అటు ఇక మొదటి 2 టెస్టులకు సంబంధించి కోహ్లీ ఈ మ్యాచ్ లో లేకపోవడం కొంత అభిమానులకు నిరాశ అని చెప్పాలి. ఇక మొదటిగా మరో చెప్పుకుంటే సిరాజ్ ఇటు తన సొంత మైదానం హైదరాబాద్ లో మ్యాచ్ ఆడుతున్నాడు. అటు ఉప్పల్లో ఇది వరకు పరిమిత ఓవర్లో ఇంతవరకు టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. 2018 తర్వాత ఉప్పల్ టెస్ట్ లో జరగలేదు. జరిగే టెస్ట్ లో ఈ సిరాజ్ తన కొత్త చాటాలను కూడా చూసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినాక హైదరాబాద్ లో మాత్రము సందడి వాతావరణం నెలకొంది. క్రికెట్ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉప్పల్ స్టేడియాన్ని చేరుకుంటున్నారు. ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ ని తిలకించేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.